భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళికి ఈ విధంగా సందేశాన్ని అందిస్తున్నారు. మన మనస్సు ఎలాంటి భావాలను స్వీకరిస్తుందో మన ప్రవర్తన కూడా అలాగే మారిపోతుంది. వేదాంతం దీనినే తెలుపుతూ యద్భావం తద్భవతి అని బోధించింది. ఒక న్యూస్ పేపర్ను మనం తీసుకొని చూస్తే దానికి ఎటువంటి సువాసన కానీ దుర్వాసన కానీ ఉండదు. కానీ ఆ న్యూస్ పేపర్ని మల్లెపూలతో చుట్టితే ఆ మల్లెపూల సువాసనను దానిలో నింపుకుంటుంది. అదే న్యూస్ పేపర్ను మనం పకోడాలతో చుట్టితే దానికి పకోడా వాసనే వస్తుంది. మరి దానిలో డ్రై ఫిష్ పెడితే అది కూడా డ్రై ఫిష్ వాసననే పొందుతుంది. ఇదే విధంగా మన హృదయం కూడా సహజంగా స్వచ్ఛమైనదే. అది శుద్ధమైన పవిత్రమైన ఒక న్యూస్ పేపర్ లాంటిది. అయితే మనం దానిలో ఏ ఆలోచనలను ఏ అభ్యాసాలను నింపుకుంటామో అవే మన హృదయాన్ని ప్రభావితం చేస్తాయంటారు బాబా. కాబట్టి మంచి ఆలోచనలు పవిత్రమైన భావనలు మన హృదయాన్ని అలంకరించాలంటారు మన బంగారు స్వామి. జై సాయిరాం.